ఈ నెల 15వ తేదీ మంత్రి నారా లోకేష్ ప్రొద్దుటూరుకు వస్తున్నట్లు, పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త వారి ఐడి కార్డులు ధరించి కార్యక్రమానికి హాజరు కావాలని జమ్మలమడుగు బైపాస్ రోడ్లోని తిమ్మయ్య కళ్యాణ మంటపం సమీపంలో సభ ఏర్పాటు చేసినట్లు వివరించారు. జమ్మలమడుగు మీదుగా ప్రొద్దుటూరుకు మంత్రి రానున్నట్లు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మార్చులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు 15వ తారీఖున ప్రొద్దుటూరు వస్తున్నారు. వారు ప్రొద్దుటూరు కార్యకర్తలతో మాట్లాడి కార్యకర్తలను ఉత్తేజపరిచి కార్యకర్తల సాధక బాధకాలు వినేదానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాజరు కావాల్సిన కార్యకర్తలు ఎవరంటే బూత్ ఇన్ఛార్జీలు, కన్వీనరు, కో కన్వీనరు. ఈ కన్వీనర్, కో కన్వీనర్ అన్నిటికీ ఉంటారు. బూతు, వార్డు, గ్రామము, యూనిటు, క్లస్టరు, మండలము, టౌను, ఈ విధంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం మొత్తం కూడా అందరూ హాజరు కావాల్సిందిగా, హాజరయ్యి లోకేష్ గారికి ఘన స్వాగతం పలికి ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ సమైక్యంగా స్ట్రాంగ్గా ఉందని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా వారు వస్తున్నారు కాబట్టి ఇక్కడికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వారికి విజ్ఞప్తి చేద్దాము. వాటిని కూడా మనం నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేద్దాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా మీకు ఈ కార్యకర్తలు హాజరయ్యే కార్యకర్తలందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చే ముందు వాళ్ళ సభ్యత్వ కార్డులు అయితే తప్పనిసరిగా మెడలో ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అవసరమైతే కొంతమంది స్క్రీనింగ్ కూడా ఉండొచ్చాడా. కాబట్టి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరయ్యే వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ వచ్చే కార్యకర్తలందరూ కూడా వాళ్ళ సభ్యత్వ కార్డులు తీసుకొని రావాల్సిందిగా, ముఖ్యంగా కార్యకర్తలందరినీ కూడా తప్పనిసరిగా విధిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లుండి బుధవారము 2 గంటలకు, అంటే దాదాపు ఇక్కడ 2:30కు ఆయన హాజరవుతారు. 1 గంట ముందుగానే మనం అక్కడికి ఈ ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 1:30 గంటలకు మనకు చెమ్మలమడుగు నుంచి వస్తారు. బైపాస్ రోడ్డు మన తిమ్మయ్య కళ్యాణ మండపానికి వెనుక పక్క ఆ ప్రాంగణం ఏర్పాటు చేయడమైంది, ఓపెన్ ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా అక్కడికి హాజరు కావాలి. అయితే ఈ వచ్చిన కార్యకర్తలందరికీ భోజన సదుపాయం కూడా ఉంది కాబట్టి 1 గంట ముందే వచ్చి భోజనం చేసుకొని ప్రాంగణంలో ముందే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.